అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు మొన్న జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 38% మంది ఓట్లు వేశారు. ఆ కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీలో 175 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా 11 మాత్రమే వచ్చాయి కాబట్టి కనీసం 10% కూడా కోరం రాలేదు కాబట్టి వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. సో ప్రధాన ప్రతిపక్ష హోదా అసలు ఈ సీట్లతో సంబంధం లేదు, మీకు వ్యతిరేకంగా ఉన్న ఏకైక పక్షం మేమే కదా, కాబట్టి మాకు ఇవ్వాలి అని వైసీపీ డిమాండ్. సో అసలు ప్రధాన ప్రతిపక్ష హోదాకి గతంలో రూల్స్ ఏమున్నాయి? ఇది గతంలో నేను చేసిన వీడియోనే. జూన్ నెలలో ఈ వివాదం వచ్చినప్పుడు నేను ఒక వీడియో చేశాను. కాకపోతే ఇప్పుడు ఇంకా సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూ మళ్ళీ తెర మీదకి వచ్చింది కాబట్టి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, వైసీపీ వాళ్ళు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి. సో ఈ సందర్భంగా మీకు 2 పాయింట్లు నేను లేవనెత్తుతాను. 2 పాయింట్లు నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, స్వాతంత్ర భారతదేశంలో ఫస్ట్ లోక్సభ జరుగుతున్నప్పుడు దానికి స్పీకర్గా జీవి మౌలాంకర్ గారు వ్యవహరించారు. అప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్షం ఏమిటి, అధికార పక్షం ఏమిటి, వీళ్ళకిచ్చే ఎలివెన్స్లు ఏమిటి, వీళ్ళకిచ్చే టైం ఏమిటి, ఈ మొత్తం వ్యవహారాల మీద ఒక రూల్ తీసుకొచ్చారు. ఇదేమీ చట్టం చేయలేదు, ఇదేమీ బిల్లు కూడా చేయలేదు, ఒక రూల్ తీసుకొచ్చారు. దాన్ని జీవి మౌలాంకర్ రూల్ అంటారు. వీలైతే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మౌలాంకర్ రూల్ అబౌట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని కొట్టండి. గూగుల్లో కొడితే ఒక పెద్ద పేరా వస్తుంది. అందులో ఒక లైన్ ఏంటంటే, అమాంగస్ట్ వేరియస్ కండిషన్స్ laid down by the direction 121 of 1 of C requires a party to have at least a strength equal to the quorum fixed to constitute a sitting of the house, that is 1/10 of the total number of members of the house. Hence, as per the present strength of Lok Sabha, there should be at least 55 members in order to be recognized by the speaker అని అప్పట్లో లోక్సభకు సంబంధించి ఆయన తెచ్చిన రూల్. కేంద్రంలో లోక్సభలో ఈ చట్టసభ సభ్యులకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షానికి సంబంధించి ఎటువంటి రూల్స్ ఉంటాయో రాష్ట్రాల అసెంబ్లీలో కూడా అవే రూల్స్ వర్తిస్తాయి. కాబట్టి ఇక్కడ వైసీపీకి కానీ ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉండాలన్నా సరే 10% మంది ఖచ్చితంగా ఉండాలి. వైసీపీకి ఆ సభ్యులు లేరు కాబట్టి మౌలాంకర్ రూల్ ప్రకారం రాదు. ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్తా, మీరు మౌలాంకర్ రూల్ కూడా పక్కన చూడొచ్చు, ఈ పాయింట్ కూడా మీరు పక్కన చూడొచ్చు. ఇదే సందర్భం ఏంటంటే, 2014లో పార్లమెంట్లో కేంద్రం స్థాయిలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి 42 లోక్సభ సీట్లు మాత్రమే వచ్చాయి. 42 గెలిచారు వాళ్ళు. దాంతో వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు, బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు. దాంతో రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంలో కేంద్రం సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ ఇచ్చింది, ఒక నోట్ ఇచ్చింది. అందులో ముకుల్ రోహత్గి గారు, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆయన ఇచ్చారనమాట. ఆయన ఇచ్చిన నోట్లో ఏం పేర్కొన్నారంటే, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ పొజిషన్ ఇట్ ఈజ్ క్లియర్ టు మీ దట్ ద స్పీకర్ ఈజ్ నాట్ obliged to recognized any member of the largest opposition party in Lok Sabha as the leader of opposition in case the said party doesn't have the strength equal to 1/10 of the quorum required for a sitting of the house అని అప్పట్లో కేంద్రం ఏజీ గారు సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఒక నోట్లో పేర్కొన్నారు. దీన్ని బేస్ చేసుకొని ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అయ్యో మాకు సంబంధం లేదు, ఇవి సభలో జరగాల్సిన వ్యవహారాలు, మీరు సభలో తేల్చుకోండి, మాకు సంబంధం లేదు, మా దగ్గరికి రావద్దు అని తీర్పు ఇచ్చింది. అంటే అది స్పీకర్ విచక్షణాధికారం. 10% మంది అసెంబ్లీ 10% సీట్లు వస్తే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. 10% కంటే లోపు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా లేదా అనేది స్పీకర్ విచక్షణాధికారం. అదేమీ రూల్ లేదు, ఖచ్చితంగా ఇవ్వాలి అని రూల్ లేదు, ఖచ్చితంగా ఇవ్వకూడదని లేదు. అది స్పీకర్ విచక్షణాధికారాల మీద ఆధారపడి ఉంటుంది. 10% కంటే ఎక్కువ మంది గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే స్పీకర్ గారి ఇష్టం, వాళ్ళకి నచ్చితే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అంతే తప్ప ఎక్కడా కూడా రూల్ బుక్లో లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి.
దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 10% మంది కంటే తక్కువ ఎమ్మెల్యేలు గెలిచిన రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అంతెందుకు, ఒక ఉదాహరణ 2018లో అనుకుంటా కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. సో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండేది. కానీ ఆ తర్వాత దాన్ని తీసేయడానికి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లో లాగేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది, ప్రతిపక్ష హోదా కోల్పోయింది, అసలు ప్రతిపక్షం అనేది లేదు అని చెప్పి బాగా ప్రచారం చేశారు అప్పట్లోనే. సో దేశవ్యాప్తంగా అనేక అసెంబ్లీలో ఇదే పరిస్థితి తాలెత్తింది. ఎవరికి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు బిలో 10% ఉన్నప్పుడు. ఆ విషయం తెలిసి, అవన్నీ తెలిసి కూడా కావాలని ఏదో సాకు ఉండాలి కాబట్టి వైసీపీ వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారన్నమాట ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి. థ్యాంక్ యూ.